బీజేపీ ఢిల్లీ సర్కిల్స్లో కొంచెం మంచి పరిచయం ఉన్నట్టు ఒక మిత్రుడు పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం ఒకసారి. ఢిల్లీ నుండి వస్తున్న చాలా విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ఆంధ్రాలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరికి అధికారికంగా చెప్పరు. కానీ క్షేత్రస్థాయి ఇంటర్నల్ సమావేశాల్లో ఆల్రెడీ సంకేతాలు పంపారు. నోటిఫికేషన్ వచ్చేదాకా ఊరిస్తారు, వారి ఆట వాళ్ళు ఆడతారు. ఫిబ్రవరి మొదటి వారంలో దేశం మొత్తం మీద దాదాపు 150 నుండి 175 లోక్సభ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటిస్తారు. వాటిల్లో ఆంధ్ర, తెలంగాణ లోక్సభ అభ్యర్థులు ఉంటారు. తెలంగాణలో 3-4 లోక్సభ స్థానాలు తప్పితే దాదాపు మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. 17 స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి సీనియర్ నాయకులు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో కొన్ని మార్పులు కూడా ప్రారంభమయ్యాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు జరగకుండా కనీసం 10 స్థానాలు బీజేపీ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. ఎవరైతే మాతో కలిసి ఉందని చెప్తున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసేటువంటి అవకాశం లేదు, అట్లాగే కలుపుకెళ్లాలనుకుంటున్నటువంటి తెలుగుదేశంతో కలిసే అవకాశం లేదన్నది పరోక్షంగా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.